వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బంగారం మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన వస్తువుగా ఉంది. ఇది కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు ఒక మాధ్యమంగా కూడా పరిగణించబడుతోంది. బంగారం అనేది అత్యంత నమ్మకమైన పెట్టుబడిగా ఉంటుంది. కష్టకాలంలో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు బంగారం విలువ మరింత పెరుగుతుంది. అందువల్ల పేదవారైనా మధ్యస్థాయి కుటుంబాలైనా అవసరాల కోసం లోన్లు తీసుకోవడానికి కూడా బంగారం ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ సంస్థలు బంగారాన్ని గ్యారంటీగా తీసుకొని అప్పు ఇస్తాయి. ఈ విధంగా బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాక అత్యవసర పరిస్థితుల్లో మనకు ఆర్థిక సహాయం అందించే ఒక ఆపద్ బాంధవుడుగా కూడా నిలుస్తోంది. బంగారు రుణ గ్రహీతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన సంస్కరణలను అమలు చేసింది. దేశంలో బంగారు రుణాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొత్త నియమాలు, మార్గదర్శకాలను అమలు చేశారు. రుణం తిరిగి చెల్లించకుండా కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. భారతదేశంలో బంగారం రుణ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచి కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కొత్త నియమాలు, మార్గదర్శకాలను ప్రకటించింది. రుణ గ్రహీతలకు సౌలభ్యం, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సంస్థలు సుమారుగా 3,000 కొత్త బంగారు రుణ సేకరణను ప్రారంభించనున్నాయి. బంగారం ధరల పెరుగుదలతో ప్రజలు ఎక్కువ రుణాలు తీసుకుంటున్నందున రుణ మార్కెట్ను విస్తరించడం కీలకమైంది. సెప్టెంబర్ చివరి వరకు బంగారం రుణ మార్కెట్టు 14.5 లక్షల కోట్లకు పెరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ బంగారు రుణాలలో ముందంజలో ఉన్నప్పటికీ రైతులు, వ్యాపారులు, సామాన్యులకు తక్షణమే డబ్బు అందించడానికి ఎన్బిఎఫ్ఎస్లు కొత్త సేకరణను తెరుస్తున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద ఎన్బిఎఫ్సిలు కలిపి 1,800కు పైగా కొత్త సేకరణను ప్రారంభించనున్నారు. బజాజ్ ఫైనాన్స్ 2027 వరకు 900 సేకరణను ప్రారంభించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ సంవత్సరం 200 సేకరణను ప్రారంభించనుందని నిర్ణయించింది. వ్యవసాయదారులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బంగారు రుణాలపై సహాయంగా ఉన్నాయి. ఐఐఎఫ్ఎల్ ప్రకారం 70% రుణాలు రైతులు, చిన్న వ్యాపారులు ఉపయోగిస్తారు. మిగిలినవి వివాహాలు, గృహ మరమ్మతులు, అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. జీతం పొందే ఉద్యోగులు స్వల్పకాలిక అవసరాలకి కూడా బంగారు రుణాలను తీసుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి బంగారు రుణ శాఖకు భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. అంటే స్ట్రాంగ్ రూమ్, సీసీటీవీ, సెన్సార్లు మొదలైనవి. ప్రతి శాఖ ప్రారంభించడానికి ఖర్చు ₹8 ఏరియాని బట్టి 20 లక్షల వరకు వస్తుంది. శాఖ లాభదాయకంగా మారడానికి సుమారుగా 2 సంవత్సరాలు పడుతోంది.